రాష్ట్రానికి పెట్టుబడుల రాకపై శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. దావోస్ వెళ్లి ఉత్త చేతులతో తిరిగి వచ్చారంటూ వైసీపీ సభ్యులు చేసిన విమర్శల్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తిప్పికొట్టారు. అమరరాజా, లులు వంటి సంస్థల్ని రాష్ట్రం నుంచి తరిమేశారని గుర్తు చేశారు. ఈ దశలో బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలకు పయ్యావుల ధీటుగా బదులిచ్చారు. రాష్ట్రంలో జగన్ పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చినా చర్చించేందుకు సిద్దమని పయ్యావుల స్పష్టం చేశారు. దావోస్ లో ముఖ్యమంత్రి గారు కలిసి వస్తే బిల్ గేట్స్ ని మళ్ళీ ఒక టీం పెట్టేశాం. ఆ టీం వాళ్ళు ఫాలో అప్ చేస్తే విత్ ఇన్ 1 month 2 months లోనూ లీడ్స్ ని ఇవాళ నిన్న అగ్రిమెంట్ లో సైన్ చేశాం. అక్కడితో అయిపోలేదు అధ్యక్ష. అగ్రిమెంట్లు 10 లక్షల కోట్లైంది, 40 లక్షల కోట్లకు చేయొచ్చు. వాట్ ఈస్ ది రియాలిటీ? గతంలో ఏం జరిగింది అధ్యక్ష? 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అమర్రాజన్ ఏం చేశారు అధ్యక్ష? పక్క రాష్ట్రానికి ధర్మేస్తే 50,000 కోట్ల పెట్టుబడిలో తెలంగాణ క్యాప్చర్ చేసింది అధ్యక్ష. ఎవరికైనా ఒక ఫోన్ కాల్, ఆఖరికి అండర్వేర్ కంపెనీలు వదలలేదు అధ్యక్ష. వీళ్ళు ఈ 10 నెలల కాలం జేఎస్డబ్ల్యూ సంస్థ ఆవిడ తగిలిస్తే వాళ్ళు వెళ్ళి మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే చేసుకున్న అధ్యక్ష. ఈ 10 నెలల కాలంలో పోటీ ప్రపంచం వేరు, తరిమేసే ప్రభుత్వాలు వేరు అధ్యక్ష. ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంతో 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష స్టీల్ ప్లాంట్ పెట్టాలని. ఒరిస్సా తరిమేలేదు అధ్యక్ష. We have given them an attractive package. ఒక్క లీడ్ అందింది అధ్యక్ష. ఆర్సిలర్ మిట్టల్ ఈజ్ ట్రైయింగ్ టు లొకేట్ అదర్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తోంది అన్నట్టు ఆప్షన్ వస్తే సేమ్ డే అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోతే మాకు జూమ్ కాల్ అయినా మీరు జాయిన్ కాండి, మా ఆఫర్ వినండి అని లోకేష్ గారు ప్రయత్నం చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా లేదు అధ్యక్ష. ఆ రోజు టైం ఇమీడియట్ లో జూమ్ కాల్లో వాళ్ళు ఆఫర్ చేసిన తర్వాత దెన్ దే సెడ్ యూ కమ్ అండ్ గివ్ యువర్ ప్రపోజల్. మేం మా టీంని పంపించాం అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అధ్యక్ష. మైనింగ్ మీద ఛత్తీస్గఢ్ నుంచి మినరల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమె విట్నెస్ అధ్యక్ష. ఎనర్జీ మినిస్టర్ దగ్గర నుంచి, స్టీల్ అండ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వాళ్ళు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్యలుగా పరిగణించి వాటిని అన్నింటినీ ప్రస్తావించి వాటికి సొల్యూషన్ తెచ్చాం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కళ్ల ముందు ఆర్సిలర్ మిట్టల్ 1,70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇవాళ జేఎస్డబ్ల్యూ వెళ్ళిందని చెప్తున్నారు కదా అధ్యక్ష. రమ్మనండి సార్ బొత్స సత్యనారాయణ గారిని యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి. ఐ విల్ టేక్ హిమ్ టు జేఎస్డబ్ల్యూ ఆఫీస్. ఐ విల్ వెల్కమ్ దిమ్ అగైన్. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని చూసి భయపడుతున్నారు అధ్యక్ష? ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పగూల్చినటువంటి నాటి పాలకుల్ని చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు. వీఆర్ హియర్ టు ఇన్వైట్ ది ఇండస్ట్రీ. జగన్మోహన్ రెడ్డి గారు పెడతానన్నా కూడా మేం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రం కోసం మేం పార్టీలు చూడడం లేదు. మీరేం చేశారు గతంలో? కులాల ముద్ర వేశారు, ప్రాంతాల ముద్ర వేశారు, పార్టీల ముద్ర వేశారు. మీరేంటి సార్ ఇది? మీరు మళ్ళీ మాట్లాడతారు. ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నా ఫలితం మన ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చారు అధ్యక్ష. ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. 10 రోజుల్లో వచ్చి అన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అన్ని వస్తాయి అధ్యక్ష. మేము చేయలేదు అధ్యక్ష. అది రైల్వే జోన్ భూమి కూడా ఇవ్వని వాళ్ళు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే మా ఘనతని చెప్పుకుంటున్నారంటే దండం పెట్టాలండి. పర్మిషన్ మేము పంపించాం పదండి అధ్యక్ష. భూములు కేటాయింపు చేసి వసూలు చేసింది మా ప్రభుత్వం. వీళ్ళ డిస్ట్రక్షన్ కి మనమున్న అమరావతి కళ్ల ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం అధ్యక్ష. 5 ఏళ్లు డిస్ట్రాయ్ చేస్తే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి అమరావతిని ఇంప్రూవ్ చేస్తున్నాం. సందర్భంగా